నా సినిమా ఎప్పుడన్నా సమ్మర్లో పడి కొంచెం ఇబ్బంది పడితే అప్పుడు తెలుస్తుందేమో నాకు. ప్రస్తుతానికి అయితే అంత ఆలోచించలేదు సార్ దాని గురించి. హాయ్ కిరణ్ గారు, హలో హాయ్ అండి. దిస్ ఇస్ ప్రజావాణి అండి. హలో హాయ్ అండి. నాకు ఫస్ట్ మీ మూవీ ట్రైలర్ చూసినప్పుడు నాకేమనిపించిందంటే పవన్ కళ్యాణ్ అంటే సుస్వాగతం మూవీలా అనిపించింది. అంటే క్లైమాక్స్ అలా ఉండొచ్చేమో అనిపించింది. తర్వాత మీరు ఒక ప్రెస్ మీట్లో చెప్పారు కదా, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చేసి ప్రజెంట్ కలుపుతుంది అని చెప్పేసి. ఆ మూవీ చూసి అది విన్న తర్వాత నాకు జల్సా మూవీ గుర్తొస్తుంది. ఏమన్నా ఉంటుందంటారా అలా? లేదండి, వాటితో ఆ సినిమాలతో ఏ పోలిక ఉండదు. ఇది తీసుకున్న కథ కానీ డ్రైవ్ కూడా చాలా కొత్తగా ఉంటుందండి, దాంతో ఏం సంబంధం ఉండదండి. సారీకి అండ్ థ్యాంక్స్కి కొత్త డెఫినేషన్ అయితే ఇచ్చారు మీరు. అది ఎలా పేలిందంటారు? సారీ థ్యాంక్స్ అనే పదాలు వాడకూడదు అన్నది హీరో నమ్మిన సిద్ధాంతం అండి. నేను ఇది ముందు నుంచే ఎందుకు మీకు చెప్తున్నాను అంటే, ఇది మేము సినిమాలో క్యారెక్టరేషన్ ఇలా బిహేవ్ చేస్తుంది అన్నది నేను ముందే మీకు ఇంజెక్ట్ చేయడానికి అది చెప్పాను. అండ్ మీన్ వైల్ దానికి మేము స్వీట్గా క్యూట్గా క్లైమాక్స్లో ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చామండి. వాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఎందుకు చెప్పడం అన్నది విల్ హ్యావ్ ఎ ప్రాపర్ జస్టిఫికేషన్. అది మీరందరికీ చాలా కన్విన్సింగ్గా చాలా బాగా నచ్చుతుంది. ఓకే కిరణ్ గారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సార్ కిరణ్ గారు ఇక్కడ. సార్ హాయ్ సార్. సార్ ఆల్ ది బెస్ట్ సార్. ఒక గంటలో సినిమా చూడబోతున్నాం విత్ ఫ్యామిలీస్. ఎక్స్ అయితే లేదు కానీ ఫ్యామిలీస్తో చూస్తున్నాం. సార్ నిన్న నాని గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మా సినిమా బాగోకపోతే నా హిట్ 3 చూడొద్దు అన్నారు. నిన్న మీ ప్రొడ్యూసర్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంకో మాట అన్నారు, 11:30కి సక్సెస్ మీట్ పెడతాము, అక్కడికి వచ్చి నన్ను కొట్టండి బాగోపోతున్నారు. ఏంటి సార్ ఈ స్టేట్మెంట్స్ ఏంటి? అంటే మేబీ సినిమా మీద ఉన్న నమ్మకాన్ని చాలా బలంగా వ్యక్తపరిస్తే కానీ ఉన్న సినారియోలో థియేటర్కి ఆడియన్స్ ఎలా వస్తారు రప్పించాలని ఒక థింగ్ అయిండదు సార్. మా ప్రొడ్యూసర్ గారు అన్నది కూడా, ఈ సినిమాలో కిరణ్ చేసిన ఫైట్లు మిమ్మల్ని మెప్పించకపోతే రేపు ప్రెస్ మీట్ పెడతాను, అక్కడ నన్ను కొట్టండి అన్నాడు. ఐ హోప్ మీరు ఆయన కొట్టకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అది ఆ భారం నా మీద పడిపోయింది. ఇప్పుడు రేపు నేను కానీ అటు సరిగా చేయలేదు అనుకోండి, అది నేను దొరికిపోతాను, కిరణ్ చేయలేదు అన్నట్టు. ఐ హోప్ నేను ఫైట్స్ బాగానే చేశాను, మిమ్మల్ని మెప్పిస్తాను, ఆయన మీరు రేపు కొట్టరు అనే ఫీలింగ్లో అయితే నేను ఉన్నాను సార్. ఎక్స్ లైఫ్లోకి వస్తే బాగుంటుంది అంటారు. ఈవిడ పెళ్ళి వస్తుందా, పెళ్లి కాకుండా వస్తుందా? పెళ్ళయి కడుపుతో వస్తుంది సార్. పెద్ద ప్రాబ్లం ఉండదు కదా సార్? ఉండదు సార్, నేను అదే కదా మొన్నటి నుంచి చెప్తున్నాను, అసలు ప్రాబ్లమే ఉండదు సార్, మీరు చాలా హ్యాపీగా చూస్తారు.